గత ఏడాది కాలంగా ఏపీ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారని, ఆ ఫలితాలు రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా నిలబెడతాయని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర స్పష్టం చేశారు. మంత్రి లోకేష్ చేపట్టిన సంస్కరణలతో గతంలో ఎప్పుడూ లేని విధంగా పార్వతీపురం, మన్యం జిల్లా గిరిజన విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించారని తెలిపారు. గుంటూరు, విజయవాడ, గోదావరి జిల్లాలకు మించిన ఫలితాలను మన గిరిజన విద్యార్థులు సాధించడం ప్రశంసనీయమని అన్నారు. అంతేకాకుండా గిరిజన విద్యార్థులను స్వయంగా సన్మానించి వారిని ప్రోత్సహించేందుకు మంత్రి లోకేష్ నేరుగా రావడం పార్వతీపురం విద్యార్థుల అదృష్టమని పేర్కొన్నారు. నారా లోకేష్ చేపట్టిన చర్యలతో గిరిజన విద్యార్థుల్లో నూతన ఉత్సాహం వెల్లివిరుస్తుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు. కళ్యాణ మండపంలో విద్యార్థులకు మంత్రి లోకేష్ స్వయంగా ప్రతిభా పురస్కారాలు పంపిణీ చేసి నగదు ప్రోత్సాహకాలను అందిస్తారని తెలిపారు. ఈ తర్వాత టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారని, అనంతరం మరో కార్యక్రమంలో పాల్గొంటారని, సోమవారం సాయంత్రం 7 గంటల వరకు మంత్రి లోకేష్ పార్వతీపురంలో ఉంటారని, ఆయన పర్యటనను విజయవంతం చేద్దామని కార్యకర్తలు, నాయకులకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర సూచించారు. పెను మార్పులు, సంచలనమైన నిర్ణయాలు. ఎడ్యుకేషన్ ప్రభుత్వం సంస్థల యొక్క ఎడ్యుకేషన్ స్కూల్ కానీ, కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ ఒక ప్రక్షాళన స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే మీరు గమనించుంటే 10th క్లాస్ రిజల్ట్ రాగానే, ఇంటర్మీడియట్ రిజల్ట్ రాగానే రాష్ట్రంలో ఉన్న ప్రతిభ సాధించిన ప్రతి ఒక్కరిని ఇంటికి పిలిపించుకొని షైనింగ్ స్టార్స్ అని, అంటే ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం ఆయనతోనే మనందరం కూడా ఆయనే స్టార్ట్ చేశారు. ఇదందరూ మీరు గమనించాల్సిందే. అందులో భాగంగానే గత 3 సంవత్సరాలు పార్వతీపురం, మన్యం జిల్లా 10th క్లాస్ రిజల్ట్స్లో గత 3 సార్లు హ్యాట్రిక్ పార్వతీపురాన్ని మళ్ళీ కూడా ప్రప్రదంగా నిలబెట్టిన ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా, అంటే బాగా డెవలప్ అయిన కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా కన్నా, ఈస్ట్ వెస్ట్ గోదావరి కన్నా